హలో అండి అందరికీ దిస్ ఇస్ రాజేశ్వరి సిరివరం. ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఐడిపి గురించి తెలుసుకోవడానికి కానీ ఇందులో మనీ వస్తున్నాయా లేదా అనే దానిపై క్లారిటీ కోసం కానీ ఈ వీడియో మీరు చూస్తుండొచ్చు. సోది లేకుండా ఈ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి, నా పేరు రాజేశ్వరి. నేను ఇందులో 8 monthsగా వర్క్ చేస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ మే 2024 నుంచి నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొఫెషన్ వచ్చేసి ఫ్రీలాన్సర్. నేను ఇందులో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ రిఫరెన్స్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ నా ఫైనాన్షియల్ ఇష్యూస్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆల్మోస్ట్ 90% నా ఫ్రీలాన్సింగ్ వర్క్ మీదే ఫోకస్ చేశాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంతగా చేయను. అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను కానీ అఫిలియేట్ మార్కెటింగ్ రిఫర్ అండ్ ఎండ్ ప్రాసెస్ కాదండి. లైక్ మీషో, మిత్ర వీటిని యూస్ చేసుకొని విష్ లింక్స్ ద్వారా నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను. అలానే కంపెనీలో కూడా చేస్తాను, అంతగా చెయ్యను. ఫ్రీలాన్సింగ్ అనేది నా డే టు రొటీన్ అండి. లైక్ నేను మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 11 వరకు నేను అదే వర్క్ చేస్తాను. సో ఇది నా గురించి. దెన్ కంపెనీ గురించి వచ్చేస్తే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. వీడియో చూస్తున్నారంటే కనీసం బేసిక్స్ అన్నా తెలుసుకుని ఉంటారు. కాకపోతే నేను చెప్తానండి బ్రీఫ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిపి అనేది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అయిపోయింది అంటే ఒక కోర్స్ నేర్చుకొని ఆ కోర్స్ పైన మనం స్టడీ చేసిన తర్వాత కంపెనీకి వెళ్ళి జాబ్ చేస్తాము. ఇది రొటీన్ కదండి. అలా అని ఐడిపిలో కూడా మనకంటూ కొన్ని కోర్సెస్ నేర్పించి తర్వాత వాళ్ళే వర్క్ ప్రొవైడ్ చేస్తారు మనకి పక్కకు వెళ్ళకుండా. అదే ఫ్రీలాన్సింగ్ అంటారు ఇందులో. దెన్ మన కంపెనీ గురించి వచ్చేస్తే ఐడిపి అనేది ఢిల్లీలో ఉంటుంది. అలా అని మన ఢిల్లీలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, యుఏఈ వీటిలో కూడా మన కంపెనీ అనేది ఉండడం జరిగింది. అలానే మెయిన్లీ ఇందులో హిందీ, ఇంగ్లీష్ అనే లాంగ్వేజెస్ ఉన్నాయి. అలానే మన తెలుగు వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. టెన్షన్ ఏం లేదు. లైక్ మనకి ఇందులో 5K నుంచి 1 lakh ఎన్ చేసే వాళ్ళు ఉన్నారు డైలీ. అలానే 50K నుంచి 2 lakhs ఎన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు డైలీ. మిలియన్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క లాంగ్వేజ్ కూడా ఇందులో ఉన్నారండి. ప్రాబ్లం ఏం లేదు. ఇది నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసిన కంపెనీనే. ఇది ఫస్ట్ థింగ్ ఫేకా రియలా అనుకుంటే, మనం ఏ మనీ అయినా ఐడిపిలో ఏం చేసింది 5% ట్యాక్స్ కట్టిన తర్వాతనే మనకి మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. బికాజ్ ఇది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపెనీ కాబట్టి మనం కంపల్సరీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ ఫౌండర్ అశుతోష్ ప్రతిహాస్త సార్కి ఆల్రెడీ మనకి యూట్యూబ్లో 1.5 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలానే ఇన్స్టాగ్రామ్లో 450K ఫాలోవర్స్ ఉన్నారు. అలానే అశుతోష్ సార్ టెడెక్స్, జోష్ టాక్స్ ఇలాంటి వాటిల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, వస్తుంది. అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకి గూగుల్లో వెళ్ళి చూడండి, తెలుస్తుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. లైక్ GST కానీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రతి నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే కూడా కంపెనీ గురించి ఇంకా బ్రీఫ్గా తెలుస్తుంది. అలానే మన కంపెనీ కోఫౌండర్ వచ్చేసి శివం సార్. అలానే మన కంపెనీ గురించి ఇండియన్స్ టుడే, హిందుస్థానీ ఇలాంటి పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. అలానే మన కంపెనీ వచ్చేసి అస్తిత్వ అనే ఈవెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ వచ్చేసి ఇండియాలోని లార్జెస్ట్ యూత్ ఫెస్టివల్ అండి. దీనికి వరల్డ్ రికార్డ్ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కటి నేను ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి. ఎవరైతే ఇది ఫేక్ అనుకుంటారో ప్రతి ఒక్కటి ఈ వర్క్ చేసే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది జాయిన్ అయిపోయి అర్థం కాక వదిలేస్తారు, వాళ్ళకి ఫేక్ అనిపించచ్చు. ప్రతి దాంట్లో మనకి మనీ పే చేస్తున్నారంటే మనం కూడా ఎంతో కొంత ఎఫెక్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అది పెట్టలేనప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ప్లాట్ఫామ్లో లైక్ ఐడిపిలో హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ పీపుల్స్ కావచ్చు, అలానే ఎవరైతే పార్ట్ టైం వర్క్ కోసం చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఇందులో వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్. ఎందుకంటే ఇది ఐడిపి అనేది వీళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. అంటే ఎడ్యుకేషనల్ పీపుల్స్కి మాత్రమే వర్క్ ప్రొవైడ్ చేస్తారు అని కాదు. వర్క్ మన కెపాసిటీని బట్టి, మన స్కిల్స్ని బట్టి మన వర్క్ అనేది డిపెండ్స్ ఉంటుంది. అలానే మన మనీ అనేది డిపెండ్స్ అవుతుంది. ఇంటర్ చదివిన వాళ్ళు కూడా ఇందులో 50 lakhs పైన ఏం చేసే వాళ్ళు ఉన్నారు. సో టెన్షన్ ఏం లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి 16+ ఎవరైనా ఇందులో క్వాలిఫికేషనే, ఇందులో వర్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మనకి అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్తానండి. ఫస్ట్ థింగ్ ఇందులో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ప్రమోట్ చేసి రిఫర్ చేసి ఎర్న్ చేసుకోవడం అండి. ఇప్పుడు మన కంపెనీ గురించి ప్రమోట్ అంటే తెలిసేలా చేసి వాళ్ళని జాయిన్ చేయించుకొని ఏం చేసేదాన్ని కమిషన్ స్ట్రక్చర్ అంటారు ఐడిపిలో.
మనకి దీంట్లో కమిషన్ అనేది ఉంటుంది. అలా అని నేనేం చెప్తానంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కాకుండా మీషో, మిత్రా వీటిని యూస్ చేసుకొని లైక్ ఇంకా కొన్ని ఉన్నాయి, మీషో కానీ మిత్రా కానీ అమెజాన్ కానీ వీటిని యూస్ చేసుకొని విష్ లింక్స్ ద్వారా కొన్ని ప్రోడక్ట్స్ని సెల్ చేస్తూ లైక్ వేరే ప్రోడక్ట్స్ కాదండి, ఆ ప్రోడక్ట్స్ని మన ప్రోమో కోడ్తో రిఫర్ చేస్తూ చేసుకుంటూ ఉంటే మనకు అనేది కమిషన్ అనేది వస్తుంది. మీషో వాళ్ళు వచ్చేసి 10% నుంచి 5% వరకు కమిషన్ ఉంటుంది. అలానే అమెజాన్ వచ్చేసి హయ్యెస్ట్ కమిషన్ పెయిడ్ అండి. ఇందులో ఎక్కువ కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇవి కూడా మనకి అఫిలియేట్ మార్కెటింగ్ కిందకి వస్తాయి. ఇవి కావాలి అనుకుంటే నేను ఇది ఎలా అనేది నేను చెప్తాను. ఇవి కంపెనీలో కూడా ఉంటాయి, కాకపోతే చెప్తారు కంపెనీ. కాకపోతే నేను మీకు ఈ కోర్సెస్ కావాలి అంటే ఇది కొంచెం పర్సనల్ కాబట్టి, అంటే ఇవి వాటికి సంబంధం లేదు, ఇవి మన ఓన్ ఇన్కమ్ కాబట్టి నేను చెప్తాను. ఇక్కడ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తాను. లైక్ నా వాట్సాప్ నెంబర్ కావచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తాను. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి. దెన్ ఫ్రీలాన్సింగ్ వచ్చేస్తే, ఫ్రీలాన్సింగ్ అనేది మన కంపెనీలో అంటే మన ఐడిపిలో 50+ కోర్సెస్ అనేటివి ఉన్నాయి. అంటే ఫస్ట్ థింగ్ ఇందులో ప్యాకేజెస్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఎలైట్, సెకండ్ ప్రో, థర్డ్ వన్ వచ్చి సుప్రీం, ఫోర్త్ ప్రీమియం, ఫిఫ్త్ వచ్చేసి ప్రీమియం ప్లస్ అండి. మన ప్యాకేజ్ని బట్టి మన శాలరీ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది. బికాస్ ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ అంటే మనకి అన్నీ ఇంక్లూడ్ అయిపోయింటాయి. హైయెస్ట్ ప్యాకేజ్లో 55+ కోర్సెస్ అనేది ఉంటాయి. ప్రతిదానికి మనం యాక్సెస్, ఇన్ కేస్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసినా ఫ్రీలాన్సింగ్ చేసినా మనకు అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. 1 టైం ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. నేను ఇదే తీసుకోండి కూడా ఎవరికి రిఫర్ చేయను, ఎవరి పొజిషన్ వాళ్ళది. ఇది నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇందులో ఏమేమి చేస్తాను, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను, వేటిపైన చేస్తాను కూడా నేను చెప్తాను. మీరు ఫస్ట్ థింగ్ ఎవరినైతే మెంటర్ని చూస్ చేసుకుంటారో వాళ్ళు ఏవే వర్క్ చేస్తున్నారో అడగండి. ఫస్ట్ థింగ్ ప్రూఫ్స్ పెట్టమనండి. ప్రూఫ్స్ పెట్టిన తర్వాతనే ఓకే వీళ్ళు ఈ వర్క్స్ దీని మీద టైఅప్ అయి ఉండారు, ఈ క్లయింట్స్కి వీళ్ళు వర్క్ చేస్తున్నారు అని క్లారిటీ వచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వండి. మెయిన్ థింగ్ ఇందులో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మెంటర్ని కరెక్ట్గా చూస్ చేసుకోవడం మెయిన్ అండి. మెంటరే మంచిగా ఉంటేనే తర్వాత ఏ వర్క్ అయినా మంచిగా జరుగుతుంది, కొంచెం నేర్చుకోగలుగుతారు. నేను ఇందులో ఏమేమి వర్క్ చేస్తాను, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను అని చెప్పాను కదా. నేను ఇందులో FB యాడ్స్ చేస్తాను, అంటే యాడ్స్ మేనేజర్గా రన్ చేస్తాను, క్యాంపెయిన్స్ రన్ చేస్తాను క్లయింట్స్కి. అలానే క్యాన్వా అనేది ప్రతి ఒక్కటి నేను యాక్సెస్ చేయగలుగుతాను. లైక్ పోస్టర్స్ కావచ్చు, ప్రెజెంటేషన్స్ కావచ్చు, వీడియో థంబ్నెయిల్స్ కావచ్చు, వీడియో ఎడిటింగ్స్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను క్యాన్వా యూజ్ చేస్తానండి. నేనేం చెప్తానంటే ఇందులో క్యాన్వా ఒక్కటి నేర్చుకుంటే మంత్లీ 20K నుంచి 30K వరకు కన్ఫర్మ్గా ఎంజాయ్ చేయొచ్చండి. చిన్నవి చేస్తూ కూడా మనం కన్ఫర్మ్గా ఏం చేసుకో జస్ట్ క్యాన్వా వల్లనే. అలానే నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను. మెయిన్ థింగ్ నేను వెబ్సైట్ క్రియేషన్ చేస్తానండి. లైక్ చిన్న వాటికి, అంటే పెద్ద వెబ్సైట్స్ అని నేను చెప్పను, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి పెద్ద వెబ్సైట్స్. చిన్న షాప్ హోల్డర్స్కి కావచ్చు, లేదంటే బిజినెస్ సెల్లర్స్కి కావచ్చు, వీళ్ళకి నేను చిన్న వెబ్సైట్స్ అనేటివి క్రియేట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇందులోనే నాకు హై ఇన్కమ్ అనేది ఉంటుంది. ఒక చిన్న వెబ్సైట్ నేను క్రియేట్ చేసినా కూడా లైక్ పికిల్స్ వాళ్ళకి కావచ్చు, చిన్న క్లాతింగ్ బ్రాండ్ వాళ్ళకి కావచ్చు, లేకుంటే ఏమైనా హోమ్ నీడ్స్ కావచ్చు, ఇలాంటి వాటికి చేసినందుకు కూడా నేను ఒక్క వెబ్సైట్కి 20K వరకు నేను ఎంజాయ్ చేయగలుగుతాను. 20 to 30K వరకు కూడా ఎంజాయ్ చేయగలుగుతాను. దెన్ నేను యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేస్తాను అన్నాను కదా. ఇందులో నేను వీక్లీ ఒక 7K వరకు నేను ఏం చేస్తాను, 7K to 10K. ఇన్ కేస్ ఏమన్నా ఫెస్టివల్ సీజన్స్ అయితే ఇందులో కూడా 10K ఏం చేస్తాను. అలానే నేను ఫెస్టివల్ ఏమైనా అమెజాన్ డీల్స్ జరిగినప్పుడు కానీ, గ్రేట్ ఇండియన్ సేల్స్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి వాటిలో ఫెస్టివల్ సీజన్స్లో నేను మీషో, అమెజాన్, మిత్రా వీటిల్లో కూడా హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తాను ఫెస్టివల్ సీజన్స్లో. బికాజ్ అప్పుడు సేల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, మనకి ప్రైజెస్ అనేటివి తక్కువ ఉంటాయి కాబట్టి. ఇది ఫ్రీలాన్సింగ్. దెన్ నేను ఇందులో ఫ్రీలాన్సింగ్లో ఫోటోషాప్ చేస్తాను. ఇంకా కొన్ని వాటి మీద నేను వర్క్ చేయడం జరుగుతుంది, లైక్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ ఇలాంటివి. మెయిన్ థింగ్ నేను వెబ్ డిజైనింగ్ చేస్తాను. ఎక్కువ క్యాన్వా యూస్ చేసుకొని ప్రతిదీ నేను డిజైన్ చేస్తాను గ్రాఫిక్ డిజైనర్గా. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా నేను చేస్తానండి. దీన్ని ఎక్కువ నేను వచ్చేసి మీషో మీద, ఫ్లిప్కార్ట్ మీద, వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తాను డీల్స్ పైన. ఇప్పుడు కంపెనీలో మనం ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది ఎలా చేస్తాము అంటే, ఫ్రీలాన్సింగ్ అనేది అంటే మన కంపెనీ పేజ్లోనే ఒక వెబ్సైట్స్ లాగా ఉంటుందండి. దాంట్లో మనం వెళ్ళి మనం ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అలానే మన రిజ్యూమ్ కావచ్చు, మన ప్రాజెక్ట్స్ కావచ్చు, మనం శాంపుల్గా ఒక 2 ప్రాజెక్ట్స్ అనేటివి చేసుకుని ఉంటాం కదా వర్క్ నేర్చుకున్న తర్వాత, అవి మనం సబ్జెక్ట్ చేసి ఓన్లీ ఎప్పుడు కంపెనీ మీద డిపెండ్స్ కాకుండా freelancer.com ఉంది, fiverr.com ఉంది, వీటిలో కూడా అప్లై చేసుకుంటే లింక్డ్ఇన్లో కానీ మనకి
హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇది అండి ఫ్రీలాన్సింగ్ అంటే. ప్యాకేజెస్ ఏంటి అంటే చెప్పాను కదా, ప్యాకేజెస్ అనేది 5 ఉంటాయండి. మీకు ఏ ప్యాకేజ్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వడం మీ ఒపీనియన్. నేనేం చెప్పను స్పెసిఫిక్గా ఇదే చెప్పాలి అనేది రూల్ ఏం కాదు. అలానే మన కంపెనీలో మనీ ఎందుకు పే చేస్తాము అంటే మనకి ఎవరు ఏది ఫ్రీగా చెప్పరు కదా, వాళ్ళు వర్క్ నేర్పివ్వాలి, మనకి మనీ అనేది కరెక్ట్ టైంకి ఇవ్వాలి. మనకి ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రతి ఒక్కటి చూసుకోవాలి. కాబట్టి మనం ఇంత ఖర్చు పెడతామండి. ఏదైనా ఫెస్టివల్స్ వస్తే కానీ, ఏదేదో సినిమాకి వెళ్తే కానీ, ఏవైనా సరే మనం 1 ఇయర్కి దాదాపు 50K వరకు మనం ఆల్మోస్ట్ వీటికే స్పెండ్ చేస్తాం కదా. ప్రీమియం ప్లస్ అనేది 22K. ఈ అమౌంట్ అనేది మనం స్పెండ్ చేసేది ఒక్కసారే. ఈ ఒక్కసారి ఓకే ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలా, ఎందుకు ఇంత అనుకుంటే అది మీ ఇష్టం అండి, నేనేం చెప్పలేను. ఇప్పుడు నేను నా ఇన్కమ్ అనేది రివీల్ చేస్తాను. ఇంతవరకు నేను చెప్పలేదు. లాస్ట్ 5 months బ్యాక్ నేను వీడియో చెప్పినప్పుడు నా ఇన్కమ్ 4 lakhs అలా ఉండే. ఇప్పుడు ప్రజెంట్ నా ఇన్కమ్ చెప్తానండి. ఈ 8 months ఇన్కమ్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఫ్రీలాన్సింగ్ చేస్తూ సంపాదించిందండి. ఈ 8 monthsలో నేను నేను ఎప్పుడు ఒకదాని మీద నేను వర్క్ చేయలేదు. ఫస్ట్ థింగ్ నేను ఎన్నో మారుతూ ఈ స్టేజ్కి అనేది రావడం జరిగింది. ఎప్పుడు నేను ఒకదాని మీద ఎప్పుడు డిపెండ్స్ అయ్యి లేనండి. ఆ ఇన్కమ్ అంతా కలుపుకొని నేను ఏమన్నా ప్రమోషన్స్ చేసినట్టు కానీ, ప్రమోషన్ యాడ్స్ చేసినట్టు కానీ, అలానే నేను ఫస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. నేను మెయిన్ చేసేది యాడ్స్ క్రియేషన్ అండి. లైక్ నేనే డిజైన్ చేస్తాను, అంటే కెమెరాతో నేనే డిజైన్ చేసి షూట్ చేసి కంపెనీస్ కానీ, చిన్న చిన్న బిజినెస్ హోల్డర్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను ప్రొవైడ్ చేస్తాను. అలా నేను ఏం చేసింది ఇప్పటికి 8,43,750 రూపీస్ అండి టిల్ ఈ రోజుకి. అలానే మన ఐడిపిలో కంపెనీ నుంచి అయితే లైక్ అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ 4,18,000 అండి ప్రజెంట్కి. ఈ రోజుకి 18,000 ప్లస్ ఏమో ఉంది, 600 అలా ప్రజెంట్ ఈ రోజుకి. అలా అని నేను చెప్పాను కదా, రీసెంట్గానే నేను 3 months అయిందండి, 3.5 months అయింటుంది. మీషో, మిత్రా వీటి ద్వారా విష్లింక్స్ ద్వారా నేను మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసి లైక్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ కమిషన్ అనేది ఎర్న్ చేస్తున్నాను. కాబట్టి నాకు మెయిన్ ఎక్కువ వచ్చింది ఫెస్టివల్ సీజన్ లైక్ సంక్రాంతికి, అంతకుముందు క్రిస్మస్కి కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది ఎన్నో జరిగింది. లైక్ దసరా సేల్స్ కానీ వీటికి ఆ అమౌంట్ వచ్చేసి 3,12,450 రూపీస్ అండి. ఈ టోటల్ ఇన్కమ్ వచ్చేసి నాకు ఈ 8 monthsలో రావడం జరిగింది. లైక్ టోటల్ 15 lakhs సంథింగ్ ఏమో ఉంది. నేను ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు 10K వస్తే చాలు, నాకు అంతకంటే ఏమొద్దు, నా చిన్న చిన్న ఖర్చులకి ఉంటాయి, మెడిసిన్స్కి, మా మమ్మీకి అలా ఉంటే చాలు అనే ఒపీనియన్తోనే నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు చెప్తున్నాను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత అమౌంట్ వస్తుందని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మదర్ ప్రామిస్ నేను చెప్తున్నాను, ఇంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దెన్ ఇంత అమౌంట్ అంటారంటే ఇది ఎవరి కష్టం మీద వాళ్ళు డిపెండ్స్ అయి ఉంటుందండి. మీరు వర్క్ చేసేదాన్ని బట్టి అది మీ మీద డిపెండ్స్ ఉంటుంది. ఇంతే వస్తుందని నేను చెప్పాను. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత కష్టపడగలుగుతారు అనే దాని మీద డిపెండ్స్ అయి ఉంటుంది. స్టిల్ నేను ఈరోజు నా డిగ్రీ కంప్లీటెడ్ అయ్యింది. అలానే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా నేను ఈ వర్క్ మార్నింగ్ ఫస్ట్ థింగ్ షెడ్యూల్ పెట్టుకొని చేసుకోండి. లైక్ టైంని బేస్డ్ అనమాట. మీకు 2 to 3 hours చేయగలరు, అదే టైం చేసుకోండి. నేను ఇప్పుడు ఖాళీగానే ఉంటాను కాబట్టి నేను మార్నింగ్ 10 to ఈవినింగ్ 11 వరకు నేను ఈ వర్కే చేస్తాను, లేదంటే 9 to 11. ఇన్ కేస్ నాకు ఎప్పుడు టైం నేను ఇది ఒక ఆఫీస్ వర్క్ లాగా పెట్టుకుంటాను కాబట్టి నేను మార్నింగ్ 10 to ఈవినింగ్ 11 వరకు నేను వర్క్ చేస్తాను. ఇది మీ ఫ్లెక్సిబిలిటీ అండి, ఇంతే నేను చేయండి అని నేను చెప్పను. ఇది కంపెనీ గురించి అండ్ ఫ్రీలాన్సింగ్ అఫ్లియేట్ మార్కెటింగ్. నేనేం చెప్తానంటే అందరూ అఫ్లియేట్ మార్కెటింగ్ డాష్ బోర్డ్ చూసి జాయిన్ అవ్వద్దండి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, నా ఇన్కమ్ ఏంటి ఇది అని ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ప్రూఫ్స్ పెడతాను, చూసుకోండి. నా ఇన్కమ్ ఎలా వస్తుంది, నేను క్లయింట్స్తో ఎలా మాట్లాడతాను, ప్రతి ఒక్కటి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ప్రతిదీ మీరు చూసుకోండి. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే డాష్ బోర్డ్ చూసి జాయిన్ అవ్వకండి. అఫ్లియేట్ మార్కెటింగ్ మనీ చూసారంటే అది మీకేం రాదండి. ఫ్రీలాన్సింగ్ ఏ క్లయింట్స్తో టైప్ అయి ఉన్నారు, క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలి, ప్రతి ఒక్కటి చూసుకొని వాళ్ళతో జాయిన్ అయితే మీకే బెస్ట్గా ఉంటాయి. మీ మెంటర్ని చూస్ చేసుకోవడమే మెయిన్. సో మంచిగా చూస్ చేసుకోండి, మంచిగా ఎర్న్ చేసుకోండి. అంటే నా ద్వారా జాయిన్ అయితే మీకు 20% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది నా ప్రోమో కోడ్ యూస్ చేయడం వల్ల. అలానే నా మెంటర్షిప్ కూడా వస్తుంది. నేను వీక్లీ 4 times క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది, ఈవినింగ్ టైమ్స్ కానీ, లేదు 1:1 క్లాసెస్ కూడా తీసుకుంటాను స్టార్టింగ్లో, ఎందుకంటే మీకు ఏం తెలియదు కాబట్టి చెప్తాను. తర్వాత నేను గ్రూప్ క్లాసెస్ తీసుకుంటానండి.
దెన్ తెలుగులోనే నేను చెప్తాను. ఏ డౌట్స్ ఉన్నా నాకు ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఇన్ కేస్ నాకు ఏదైనా ఉన్నా కూడా నా ఫ్రీ టైంలో నేను కన్ఫర్మ్గా అయితే మెసేజ్కి రెస్పాన్స్ అవుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పెట్టారంటే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ స్టార్ట్ ఏ న్యూ జర్నీ సూన్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.